మహాదేవ నమస్కారం గురుగారు. హరహర మహాదేవ శంభో శంకర. గురుగారు, భారతీయులకి బంగారానికి ఇద్దరికి కూడా విడదీయని సంబంధం. మనకి ఏ శుభకార్యం తీసుకున్నా కూడా బంగారం లేనిదే ఏ శుభకార్యం కూడా జరగదు. ప్రజెంట్ మరి బంగారం రేటు చూస్తే గుండెల్లో రైలు పరిగెత్తుంది, ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటి, అసలు మనం కొనగలవా లేదా? మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, మరి 2026 ఎస్పెషల్లీ గోల్డ్ రేట్స్ ఏ విధంగా ఉంటున్నాయి? మరి పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగితే కనుక ఎంత పెరుగుతుంది, తగ్గితే ఎంత తగ్గుతుంది, ఏ నెలల్లో తీసుకోవాలి? చాలామంది సందేహాలు ఉన్నాయి. సో మీ ప్రెడిక్షన్ ఏంటి 2026 గోల్డ్ ప్రెడిక్షన్ గురుగారు? తప్పకుండా అందరికీ చూస్తున్నటువంటి మన ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. ఎందుకు అంటే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మనకు ఈ సంక్రాంతి కూడా రాబోతూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఎవరి కష్టం వారిదే, ఎవరి నష్టం వారిదే, ఎవరి బాధలు వారివే. మన బాధలను ఎప్పుడు ఎవరికి షేర్ చేసుకోవద్దును, బాగా గమనించుకోండి. మీరు అడిగినటువంటి బంగారం విషయంలో అత్యంత అద్భుతమైనటువంటి టాపిక్ను మనం ఇప్పుడు చేస్తున్నాం. ఊరికే ఏదో సొల్లు విషయం మాత్రం నేను చెప్పదలుచుకోలేదు. ప్రతిదీ మీరు మర్చిపోయినా, నేను మర్చిపోయినా, ఎవరు మర్చిపోయినా శాస్త్రం ప్రకారంగా ప్లస్ గూగుల్ అనేది ఒకటి ఉంది. అదేది మన సరిలేరు నీకెవరు సినిమాలో మహేష్ బాబు గారు చెప్పినట్టుగా మీరు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, గూగుల్ కదా ఇలా టక్కన కొట్టగానే వచ్చేస్తుంది అన్నట్టుగా నేను చెప్పే డేట్స్ను మీరు లాక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్పడం అంటే ఆ సందర్భాలలో జరిగింది. నా ప్రిడిక్షన్ ప్రకారంగా నేను ఎగ్జాక్ట్లీ మీరు గత ఒక లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగారు, అంతకుముందు అడిగారు. నేను దాన్ని స్టడీ చేయండి నేను చెప్పచ్చు. ఎంతసేపు చెప్పడం, ఎంతసేపు 5 నిమిషాలు కూడా కాదు. నాకంటూ ఒక బ్రాండ్ ఉంది, దాన్ని నేను మిస్ చేసుకోలేను. కనుక రాబోయే 2026లో బంగారం రేటు తగ్గనుందా పెరగనుందా అనేటువంటి దాన్ని మనము చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా వీడియో చివరి వరకు ఓపికగా చూడండి. ఎవరైతే ఇక్కడ ఒక 30 సంవత్సరాల క్రితం మనిషి ఉన్నాడో, అంటే సుమారుగా ఇప్పుడు ఒక 50-55 సంవత్సరాల వ్యక్తికి అనుకోండి, 60 సంవత్సరాల వ్యక్తి అనుకోండి, 2008, 9, 10 ఈ టైం ఏదైతే ఉందో 25 సంవత్సరాల క్రితం సుమారుగా 2018, 20 సంవత్సరాల క్రితం అనుకోండి, 2008 నుంచి 2010 మధ్యలో బంగారం రేట్ అనేటువంటిది పెరిగింది. అది అప్పుడు ఉండేటువంటి పీరియడ్, అది 10,000, 12,000కు 14,000 పెరిగిందా లేదా 18,000 పెరిగిందా, 14,000 ఉంటాయి అనేది మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చును. ఇది సత్యము. సో నెక్స్ట్ మళ్ళీ 2014లో సుమారుగా 30,000, 28,000 అట్లా ఉండేది. అదేవిధంగా 2016 వచ్చేసరికి అది కాస్త కొంత 31 నుండి 32 పీరియడ్లో ఉంది, 32,000లో. సో 2019, 2020 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా, ఏప్రిల్ వరకు కూడా మనకు కొంత ఒక నెల అటు ఇటుగా కూడా అంతే ఉంది. ఎంత? 39,000, 40,000 అంతే. 39, 38,000 ఏకదం మనకు 2020 ఎప్పుడైతే వచ్చిందో 50,000 పెరిగిపోయింది. అది 49,000, 50,000, ఒక 10,000 ఏకదం పెరిగింది. ఈ మే, జూన్, జూలై, ఆగస్టు 2020 ఆ టైంలో. ఇక అదేవిధంగా అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి సందర్భాలు. ఇక 2014-15లో ఒక అద్భుతం జరిగింది. 2014-15లో అప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థను బట్టి ఆ 2014-15లో ఉన్నటువంటి బంగారం రేటు మీదనే ప్రజలు విరక్తి చెందిర్రు. ప్రజలకు ఒక అసలు ఏం బంగారం అనేటువంటి ఒక పరిస్థితికి వెళ్ళిపోయింది.
ప్రజెంట్ ఇప్పుడు అదే పొజిషన్గా ఉన్నారు. ఎవరు వేసుకుంటున్నారు బంగారం? అందరూ రోల్డ్ గోల్డే. కంప్లీట్ 1 గ్రామ్ గోల్డ్కు మించింది లేదు. మొత్తం ఇవి ఒక్కొక్క పెళ్ళికి ఒక్కొక్క అవి సెట్టులు. ఒకసారి వాడిన సెట్టు మళ్ళీ ఎందుకు వాడుతున్నారు? ఎవరైనా వాడుతున్నారా? ఏదో చిన్నగా ఉంగరాలో లేదా ఒక చైన్ ఒకటి ఉంటుంది అంతే. వివాహానికి వెళ్ళేటువంటి వారు, ఏదైనా ఫంక్షన్స్ ఉండేటువంటి వారు ఎవ్వరు కూడా ఇప్పుడు పెళ్లి చేసుకునేది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, కానీ మిగిలిన వాళ్ళు అయితే కాదు కదా. మనకు ఒక్కరోజు పండుగకు వాడు అన్ని లక్షలు పెట్టి బంగారం ఎందుకు కొంటాడు? ఒకవేళ కొనాలి ఉంటుంది అనుకున్నా కూడా ఆ రేంజ్లో రేట్ లేదు. ₹1,00,000 1,20,000 ఎందుకు అది అంతగానో రేటు? మన దగ్గర మాత్రం ఎంత రేటు, బయట ఎవరు దేకరు దాన్ని. ఎవరు ఒకప్పుడు ప్లాటినం అంటే గజగజ వణికిపోయినాం మనం. ఇవాళ ప్లాటినం చీప్ అయిపోయింది బంగారం ముందు. విన్నారా? ప్లాటినం చాలా చీప్ అయిపోయింది. 100కు 200% బంగారానికి సంబంధించి 2026లో మ్యాక్సిమం ఒక 5% పైన తగ్గబోతున్నది రేటు. ఇది రాసి పెట్టుకోండి. 5% పైన అంటే అది 6%, 7%, 10% అనేది చెప్పలేం. కానీ అసలు బంగారాన్ని ఎవరు దేకకపోవడం కానీ లేదా బంగారాన్ని ఎవరు కొనకపోవడం వల్ల కానీ ఒకసారి ఎప్పుడో వచ్చింది 2014లో 13లో 15లలో వాల్యూ పడిపోయిందండి. విన్నారా? అంటే ఇట్లా పెంచుకుంటూ పోతే ఎవరు కొనేటువంటి వారు ఎవరు ఉండరు. మొన్న ఎవరో అన్నారు ₹1,00,000 బంగారం అట, 10 తులాలు పెట్టమన్నారు. ఏడికి పోతాం? ₹1,00,000 బంగారం అంటే 10 లక్షలు మన సుమారుగా అదే 11 లక్షలు 12 లక్షలు అవుతుంది. నేను ఎక్కడి నుంచి పెళ్లి చేయాలి? ఆ మధ్యతరగతి వ్యక్తి సంబంధాన్ని వదిలేసుకున్నాడు, ఎక్కడికి పోతాడు? ఇలా ఎన్నో మిస్ అవుతున్నవి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. సో ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు. అందరినీ ఏదైనా ఉన్నది అంటే మనకు అందరికీ ఒక తీరు ఉండాలి. కనుక 2014 నుండి 18 మధ్యలో ఎంత పెరిగింది, 2020లో ఎందుకంత పెరిగింది, 20 నుండే పెరుక్కుంటూ వచ్చింది. కనుక 2026, 27లో బంగారం రేటు తక్కువ. 2026 నుండి దాని పతనం మొదలైంది అనుకోవాలి. నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రీతే, కాదని అంటలేము. ఇప్పటికీ చాలామంది ఏంటంటే మన ఇంట్లో బంగారం ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం అనుకుంటుంది అనుకుంటారు. వాస్తవమే. అవునబ్బా, 1 గ్రాము ఉన్నా చాలు కదా నీకు. నువ్వు అప్పు చేసి అయితే బంగారం కొనుక్కోమని ఎవరు చెప్తలేరు కదా. బంగారానికి లక్ష్మీదేవికి ఉన్నటువంటి సంబంధం వేరు. ఇప్పుడు బంగారం కొనాలి, లక్ష్మీదేవికి సంబంధం అంటున్నాం. మరి ఇంట్లో చిరునవ్వు నవ్వుతూ ఉండాలి, గొడవలు పడద్దు, బెడ్ మీద కూర్చొని అన్నం తినద్దు, మందు మాంసము ముట్టకూడదు, భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రీతే కదా. ఇంట్లో ఒక్కటి చేస్తే నువ్వు బంగారమే కొనాలని ఎందుకు కదా? ఎన్నో ఉన్నవి అమ్మవారి ప్రీతి చెందేటివి. ఒక మన అదేమిటి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం కానీ, అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు కానీ ఏదైనా చదవచ్చును. కనుక బంగారమే అమ్మవారికి ప్రీతి అనేటువంటిది ఏదీ లేదు. చాలా ఉన్నవి ఇంకా అమ్మవారికి ప్రీతి సంబంధించినవి. అవి కావాలనుకుంటే సపరేట్గా అమ్మవారికి ఏది ప్రీతి అనేది మనం ఒక వీడియో చేద్దాం. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్, 2026లో బంగారం రేటు తక్కువ అవుతున్నది. ఇది 100కు 200%. ఓపెన్ ఛాలెంజ్ రాసి పెట్టుకోండి. కొనేవాళ్ళు ఓపిక పట్టండి. అది కూడా మే, జూన్, జూలై, ఆగస్టు అట్టి సందర్భాలలో జరుగుతుంది అంతే. గురుగారు, ఆర్థిక పరిస్థితి బాగోక చాలామంది బంగారం తాకట్టు పెట్టుకుని మళ్ళీ దాన్ని తిరిగి వెనక్కి ఎలా తెచ్చుకోవాలో అర్థం కాక సతమతం ఉంటారు. మంచి రెమెడీ ఏదో తెలియజేయండి. మరి రెమెడీ ఒకటే, మురళీధర్ శర్మ మైత్రేయ ముహూర్తం అని కొడితే వస్తుంది. అది నా పర్సనల్ ఛానల్లో మాత్రం వేస్తాను నేను. ఆ మైత్రేయ ముహూర్తం రోజు ఎవరైతే బంగారాన్ని తాకట్టులో పెట్టారో ఆ రోజు నాడు ఎంతో కొంత అమౌంట్ కట్టాలి. వితిన్ అంటే నెలలో 2 నుంచి 3 సార్లు వస్తుంది ఆ మైత్రేయ ముహూర్తం. అనురాధ నక్షత్రము, అదేవిధంగా అశ్విని నక్షత్రం రిలేటెడ్ ఉండేటువంటివి ఉంటున్నది. సో ఆ సందర్భాలలో
ఆ వీడియో ఫాలో అయితే వారికి అర్థమైపోతుంది. కార్తవీర్యార్జునకు సంబంధించినటువంటి శ్లోకాలు ఉంటవి, అది చదువుకున్నా కూడా తాకట్టులో ఉన్న బంగారం వస్తుంది. ఏది ఏమైనా కూడా తాకట్టులో ఉన్న బంగారాన్ని ఒకసారి మనం విడిపించి తెచ్చుకోవాలి. తెచ్చుకొని కొంత గోరువెచ్చ నీటిలో ఉప్పును వేసి చక్కగా కరిగిన తర్వాత ఈ యొక్క బంగారాన్ని అందులో పెట్టి ఒక 1 minute ఉంచి వాష్ చేసేసి అమ్మవారి పైన వేసి, తల్లి ఈ బంగారం నీది, నీ అనుగ్రహం వల్ల నా చెంతకు వచ్చింది అని అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకొని మళ్ళీ దీన్ని తీసుకువెళ్ళి తాకట్టు పెట్టండి. అది ఎట్లనైతే అమ్మవారి మెరడలో వేసినావో అది అట్టే మళ్ళీ మీ దగ్గరికి చేరుకుంటుంది. అంతే. ఓవరాల్గా రాబోయే రోజుల్లో బంగారం ధర ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వెనక్కి తిరిగి తెచ్చుకోవడానికి అద్భుతమైన రెమెడీ తెలియజేశారు. ధన్యవాదాలు. మహాదేవ్.